హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేడేస్. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను. ప్లీజ్ వీడియో చూసే ముందు అయితే ఛానల్ లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతాయి. నాకు వీడియోస్ చేయడానికి అయితే మోటివేషన్ కింద ఉంటుంది. సో ఇప్పుడే వ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను అనమాట. సో అన్నీ నీట్గా థర్స్డే కదా, అన్నీ నీట్గా క్లీన్ చేసుకున్నాను. దట్టు ఈ ఫంక్షన్ ఆడేమో నాకు ఏ పని అవ్వట్లేదు, వంట అవ్వట్లేదు అనమాట. సో మార్నింగ్ అయితే క్యారేజీకి అయితే ఒక కర్రీ ఉండేది, ఇప్పుడైతే చికెన్ చేస్తున్నాను. సో ఇదైతే థర్స్డే రోజున మార్నింగ్ ఫుల్ వర్క్స్ అనమాట. సో యాక్చువల్గా నిన్న పెట్టవలసిన వీడియో ఈరోజు పెడుతున్నాను. ఈరోజు పెట్టాల్సింది నిన్న పోస్ట్ చేస్తాను అనమాట. సో అంటే కన్ఫ్యూజ్ అయ్యాను అనమాట. సో థర్స్డే రోజున మొత్తం అన్నీ కూడా క్లీనింగ్స్ అనమాట. నిన్న మొత్తం అన్నీ నీట్గా తుడిచేసుకున్నాను. ఈరోజు అయితే మోప్ పెట్టుకోవడం, బయట అంతా క్లీన్ చేసుకోవడం. ఈరోజు పిల్లలకి హాలిడే కాబట్టి ఫస్ట్ క్లీనింగ్ పనులు అయిపోయిన తర్వాత అయితే వంట చేయాలన్నమాట. ఇంకా అది ఉంది. నాకేమో స్ట్రెస్ వచ్చేస్తుంది, పనులేమో కంప్లీట్ అవ్వు. పిల్లలు ఉంటుంది అస్సలు పని అవ్వదు అనమాట. టేబుల్ కవర్ అయితే వాష్కి అయితే వేసేసాను. ఏదో ఒకటి తినేసి పాడేస్తున్నారనమాట. పూజ సామాన్లు అయితే ఇంకా పూజా మందిరం అయితే నిన్నే క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఈరోజు అయితే యాక్వేరియం క్లీనింగ్ ఇవన్నీ ఉన్నాయన్నమాట. చాలా పనులు ఉన్నాయి. సో పని మనకి ఎంత చేసినా తరగదండి, అసలు ఏదో ఒకటి పని ఉంటూనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇవన్నీ మోప్ పెట్టేసుకొని బయట అంతా క్లీన్ చేసుకొని తర్వాత మిగతా పనులు అయితే వంట చేస్తానన్నమాట. ఇంకా ఆకలి వేస్తుంది, వంట అయితే చేయాలి. సో నేనైతే ఇది నిన్న పోస్ట్ చేయవలసింది. సో ఇంకా మా వారు బయటికి వెళ్తే సో నెయిల్ పాలిష్ అది తెప్పించుకున్నాను అనమాట. సో అవి కూడా చూపిస్తాను. సో ఈ లోపు ఇవి క్లీన్ చేస్తున్నాను అనమాట. సో ఫుల్గా కాళ్ళ నొప్పి వస్తున్నాయి. ఇవంతా అయిపోయిందంటే నాకు సరిపోద్ది. యాక్చువల్గా ఈవినింగ్ టైంలో చేసుకునేదాన్ని. సో ఈవినింగ్ కొన్ని పనులు ఉన్నాయి, ఏదైనా బయటికి వెళ్ళాల్సి ఉన్నా ఏదైనా తెచ్చుకోవాలని ఉన్నా ఈవినింగ్ టైంలో తెచ్చుకుంటున్నాను కాబట్టి సో ఈ పని అయిపోతే మనకి అంత ప్రాబ్లం ఉండదు. మళ్ళీ ఈ వర్క్ ఈవినింగ్ వరకు పెండింగ్ ఉండిపోయింది అనుకోండి, నాకు అస్సలు పని అవ్వట్లేదు అనమాట. దానికోసం అంటే ఇది వరకు ఏంటంటే కొంచెం హెల్తీగా ఉండేవాళ్ళమేమో, ఫాస్ట్గా పని చేసుకోవడానికి ఓపిక ఉండేది. ఇప్పుడు ఏంటంటే కొంచెం పని చేసేటప్పటికే బాగా అలసిపోయినట్టు అనిపించి ఎక్కువ చేయబుద్ధి కావట్లేదు. మెల్లిమెల్లిగా చేసుకుంటున్నాను, ఎక్కువ టైం పడుతుంది అనమాట. సో ఎక్కువ టైం పట్టడం వల్ల అందుకోసం అయితే స్లోగా చేసుకుంటున్నాను. సో అందుకోసం సో ఇవి టబ్ కుర్చీలు అయితే రీసెంట్గానే తీసుకున్నానండి. అంటే అసలు చైర్స్ లేవు. సో ఆ టేబుల్ దగ్గరదే లాగడం, కూర్చోవడం అదే సరిపోతుంది అనమాట. సో ఇంక పిల్లలకి టిఫిన్ తినేటప్పుడైనా లేదంటే హోంవర్క్ చేసేటప్పుడైనా, టిఫిన్ తినేటప్పుడు అయితే టేబుల్ మీద తింటారు, హోంవర్క్ చేసుకునేటప్పటికి అది ఇబ్బంది అవుతుందని ఈ మంత్ అయితే చైర్స్ అయితే తీసుకున్నాను అనమాట. సో హాల్ వరకు నాకు బెడ్రూమ్ అలాగే హాలు ఎక్కువ టైం పడుతుంది. అదే చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే చాలా తొందరగా అయిపోతుంది, కానీ బెడ్రూమ్ హాలు మాత్రం చాలా టైం పడుతుంది. అంటే పూజా మందిరం దగ్గర 2 times పెడతాను, అలాగే బెడ్రూమ్లో కూడా లూసీ రూబీ కోసం 2 times అన్న పెడతాను అనమాట. సో మొత్తం అంతా పెట్టిన తర్వాత ఇలా నీట్గా ప్రశాంతంగా ఉందన్నమాట. సో 1 month ఇది ఈ లోపు అయితే చెప్పాను కదా, ఫెయిర్ లవ్లీ అలాగే నెయిల్ పాలిష్. సో పాల ప్యాకెట్స్ అవి కట్ చేయడానికి అయితే సిజర్ ఒకటి లేదండి, అది తెప్పించుకున్నాను అనమాట. ఇంక ఇప్పుడైతే ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. ఎంత పని చేసిన తర్వాత ఫుల్గా బాడీ పెయిన్స్, ఫేస్ అంతా జిడ్డు అయిపోయిందనమాట. ఇప్పుడు కొంచెం ట్యాబ్లెట్లు వేసుకుని వంట చేసేసి ఇప్పుడు టైం 12 అయిపోతుంది. ఫాస్ట్గా కర్రీ చేసేసి ఆకలేస్తుంది తినేయాలన్నమాట. కుక్కర్లోనే సింపుల్గా చేస్తాను. చికెన్ తెప్పించేసాను, అదైతే కర్రీ చేసేసి తినేస్తే అయిపోతుంది. నాకైతే చికెన్ గ్రేవీ లాగా పల్చగా ఉంటే ఇష్టం, మా వాడికి కూడా అలానే ఇష్టం. అందుకోసం కుక్కర్లో పెట్టేసి వాటర్ ఎక్కువ వేసేసి ఇంకా రసంలా తినేస్తామన్నమాట. సో రైస్ కూడా అయిపోయింది, కర్రీ చేస్తే అయిపోయినట్టే. సో ఇదంతా క్లీనింగ్ చూసారు ఎంత ప్రశాంతంగా ఉందో. ఈవినింగ్ మళ్ళీ నార్మల్గా చేస్తాయన్నమాట. సో ఇంక పూజా సామాన్లు కూడా అన్నీ క్లీన్ చేసేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా ఇది కొంచెం డ్రై అయిన తర్వాత ముగ్గులు పెట్టేసుకుంటాను. గడపకి బొట్టులు అవి అయితే ఇంకా నైట్కి పెట్టుకుంటాను, లేదంటే మార్నింగ్ పెడతాను అనమాట. సో ఇప్పుడైతే ఫుల్గా కొంచెం తినేసి ప్రశాంతంగా
టీవీ చూడడము లేదంటే పడుకోవడము చేస్తానన్నమాట. బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి. సో ఇది అయితే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ టైంలో కాదు, అన్నీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ టీ పెట్టుకుని తాగాను, కొంచెం హెడేక్ తగ్గుతుంది అనేసి. బట్ నాకు ఆ టీ ఎందుకు టేస్ట్ నచ్చలేదు. ఎందుకంటే మార్నింగ్ కాచిన గిన్నెలోనే మళ్ళీ పెట్టుకోవడం వల్ల ఏమో కానీ టేస్ట్ అంత బాగా రాలేదనమాట. సో దానికోసం అయితే ఇంక నేను అది సింక్లో అయితే వేసేసాను, పాలు వేస్ట్ అంతే. ఇక్కడ ఏమైందంటే మా వాడు ఏదో షాపింగ్, వాడికి ఏదో కావాలంటున్నాడు, ఫంక్షన్ కదా, దానికోసం అయితే చాలా గట్టిగా డిస్కషన్ అయితే జరుగుతుందనమాట. సో అంటే యాక్చువల్గా అదే చెప్పాను కదా, ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను, షర్ట్స్ గురించే డిస్కషన్ అనమాట. సో అది ముందు జరిగింది ఈ కాన్వర్సేషన్ అయితేను. సో ఇప్పుడైతే ఇంకా మా వాళ్ళు ఏదో చేస్తున్నారండి, మ్యాగీ ఏదో చేసుకున్నాడు. ఈవినింగ్ టైంలో నేను బయటికి వెళ్ళి వచ్చేటప్పటికి మ్యాగీ ఏదో చేసుకుంటున్నాడండి. నేను బయటికి వెళ్ళొచ్చాను అనమాట. సో ఇంకా మార్నింగ్ చేసిన చికెన్ కర్రీ కొంచెం ఉంది, ఇప్పుడు రైస్ పెట్టుకుని తినేస్తామన్నమాట. సో ఇంకా చేసేంత ఓపిక లేదు. ఇప్పుడు మళ్ళీ స్టవ్లు అన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ అంతా బొట్టలు పెట్టేసుకోవాలి మార్నింగ్కి. సో ఇంకా మార్నింగ్ నుంచి వ్లాగ్ కూడా ఏం తీయట్లేదు, అసలు తీయడానికి నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, టైం ఉండట్లేదు కూడా. సో ఎవరైనా తీస్తే మా వర్క్ చేసేటప్పుడు అంత పర్వాలేదు, నాకు ఎందుకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఎందుకంటే హెల్త్ బాగోక ఈ ఫంక్షన్ ఉండడం వల్ల అటు ఇటు తిరగడం, ఈ వర్క్ ఆ వర్క్ నాకైతే అవ్వట్లేదు. సో ఇంకా 1 month అయిపోయింది, మళ్ళీ పీరియడ్స్ టైము, ఇంకా మళ్ళీ క్లీనింగ్, మళ్ళీ మొదటికి ఇంక ఇవే సరిపోతున్నాయి అనమాట. అందుకోసం తీసే అంత ఇంట్రెస్ట్ రావట్లేదు. సో ఇంకా నైట్ అయ్యేటప్పటికి ఇంకా ఎక్కువ టైర్డ్ అయిపోతున్నాను. సో చూసారు కదా, మొత్తం అన్నీ క్లీన్ చేసుకొని ఇవన్నీ కూడా, సో స్టవ్ అంతా క్లీన్ చేసుకుని బొట్లు పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చాలా టైం అయిపోయింది. సో మార్నింగ్ నుంచి కంటిన్యూగా వర్క్ చేస్తూనే ఉన్నాను అనమాట. అసలు టైం సెట్ అవ్వట్లేదు, ఏదో అలా కాసేపు కూర్చోవడం అంతే, కానీ చేసే కొలది పని ఉంటూనే ఉంటుంది. యాక్చువల్గా ప్రతి ఒక్కరికి అంతే, మనం చెయ్యాలి కానండి, ఏదైనా అలా ఉంటూనే ఉంటుంది. కాకపోతే మనమే టైం ఇచ్చుకొని కూర్చుంటాం, పడుకుంటాం అంతే, అంటే చేసే ఓపిక లేక. ఇంక నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను, ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆ డ్రెస్తో ఉండి స్వెట్ వచ్చేస్తుంది అనమాట. ఇంకా అందుకోసం ఫ్రెష్ అయ్యి వచ్చేసి తర్వాత ఒక్కొక్కటి సింక్, ఇది ఎక్కువ స్పేస్ ఉండదు, దానికోసం నేను ఏం చేస్తాను, సైడ్కి అన్నీ ఖాళీ చేసి పెట్టేసుకొని ఒక్కొక్కటిగా క్లీన్ చేసేసి కింద అయితే బుట్టలో అయితే స్టీల్ బుట్టలో అయితే బార్లింగ్ చేస్తానన్నమాట. సో మా లూసీ రూబీ అయితే డోర్ క్లోజ్ చేశాను అనుకోండి, వాళ్ళ డాడీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాయన్నమాట. 11 అయినా 12 అయినా సరే అస్సలు పడుకోవన్నమాట. సో గడపలకి అయితే ముగ్గులు పెట్టేశానండి, తులసమ్మకు కూడా పెట్టేశాను. ఇంకా మెయిన్ డోర్ దగ్గర మాత్రం మార్నింగ్ మళ్ళీ తుడుచుకొని నీట్గా పెట్టుకుంటారనమాట. ఇంకా నైట్ మొత్తం ఇవన్నీ కూడా సెట్ చేసుకున్నాను, అన్నీ క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడైతే పీట కూడా పెట్టుకున్నానండి, ఎందుకంటే ఆ రోజు యాక్చువల్గా ఏంటంటే ఆ రోజు నెక్స్ట్ డే ఫ్రైడే రోజున అమావాస్య కదా, సో పూజ చేసుకుందాం అనేసి అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం అన్నీ నీట్గా క్లీన్ చేసేసుకొని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇలా కిచెన్ మనకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో కదా. మార్నింగ్ మళ్ళీ అంత గందరగోళం అయోమయం అయిపోతుంది అంతే. సో ఇంకా ఒక పక్క రసం, ఒక పక్క టిఫిన్, ఒక పక్కన ఇంకా ఏదో ఇంక చెప్పలేమండి, ఒక పక్క టీ, ఇంకా అంతే సరిపోద్ది అనమాట. సో ఇంక ఇవన్నీ అయ్యేటప్పటికి నాకైతే 10-10:30 అయిపోయిందనమాట. యాక్చువల్గా అయితే మా వారు వచ్చేటప్పుడు నేను డీప్ స్లీప్లో ఉంటాను. ఇలా థర్స్డే అలాగే మండే రోజు 2 days మాత్రం పడుకోకుండా, అంటే స్టవ్ దగ్గర అన్నీ క్లీన్ చేసి బొట్లు పెట్టుకుంటాను. 2 days మాత్రం 10:30 అయిపోతుంది అనమాట. మిగతా రోజుల్లో అయితే చాలా ఎర్లీగానే పడుకుని పోతాను, 9 కల్లా పడుకుని పోతాను అనమాట. సో ఈరోజు లేట్గా పడుకుంటాను, తొందరగా లేస్తాను. సో మ్యాక్సిమం 5 లోపు 4:30 లోపు లేచైపోతే టిఫిను అలాగే లంచ్ పిల్లలకి బాక్స్లో రెడీ అవ్వనమాట. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్. ఇక్కడ ఏదో మాట్లాడుతున్నాను అనమాట, ఏదో అలా చెప్పేస్తూ ఉండిపోయాను అనమాట, ఫ్లోలో వెళ్ళిపోతుంది, కానీ వాయిస్ అయితే సరిగా రాలేదని కట్ చేస్తానండి. ఓకే, మరొక మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.